ప్రభాస్ నట ప్రయాణానికి 23 ఏళ్లు. ఆయన నటించిన తొలి సినిమా ఈశ్వర్ 2002లో నవంబర్ 11న విడుదలైంది. నటనలో శిక్షణ పూర్తి కాకుండానే ప్రభాస్ ఈ చిత్రం చేయాల్సి వచ్చింది. అసలు ఈ మూవీ ఎలా మొదలైంది అన్నది దర్శకుడు జయంత్ సి పర్జాని గతంలో ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నారు. ఆ విశేషాన్ని గుర్తు చేసుకుందాం. నేను మహేష్ బాబుతో టక్కరి దొంగ సినిమా చేస్తున్న సమయంలో తనకో చిత్రం చేస్తానని నిర్మాత అశోక్ కుమార్కి మాటిచ్చా. నాకు ప్రేమ కథలంటే ఇష్టం. ఆయా స్టోరీల్లో యాక్షన్ కూడా ఉంటే బాగుంటుందని ఎప్పుడు అనుకుంటా. ఆ క్రమంలో వచ్చిందే ఈశ్వర్ ఆలోచన. దాన్ని తక్కువ బడ్జెట్లోనే తెరకెక్కించాలని నేను అశోక్ నిర్ణయించుకున్నాం. ఈ కథకు లవర్ బాయ్ ఇమేజ్ ఉన్న నటుడు సరిపోడు అని భావించి మాసులుకుండే కొత్త హీరో కోసం ప్రయత్నాలు మొదలుపెట్టా. అదే సమయంలో కృష్ణంరాజు గారి సోదరుడి అబ్బాయి ప్రభాస్ సత్యానంద్ వద్ద నటనలో శిక్షణ తీసుకుంటున్నారు అని ఎవరో చెబితేనే తెలిసింది. ఫోటోలు చూడగానే హీరో మెటీరియల్ అనుకుని ఓ హోటల్లో ఆయన్ను కలిసా. స్టార్ అవుతారని అప్పుడే అర్థమైంది. వెంటనే మనకు కావాల్సిన హీరో అని ఫిక్స్ అయిపోయాం. నా ట్రైనింగ్ ఇంకా పూర్తి కాలేదండి, కొంత సమయం కావాలి అని ప్రభాస్ కోరాడు. నీకు శిక్షణ అవసరం లేదు, నువ్వు నటించగలవంటూ నేను సినిమా బేసిక్ లైన్ చెప్పగానే ప్రభాస్ అంగీకరించారు. పూర్తి కథ వినకుండానే నన్ను నమ్మాడని జయంత్ వివరించారు. ఈ సినిమా కోసం ప్రభాస్ను ఎంపిక చేయకముందు సినీ నేపథ్యమున్న ఓ యువకుడి ఫోటోలను పరిశీలించారట. ఇప్పుడు అతను పెద్ద స్టార్ అయ్యాడని చెప్పిన జయంత్ ఆ హీరో వివరాలు మాత్రం బయట పెట్టలేదు. ఎమ్మెల్యే కూతుర్ని పేదంటి కుర్రాడు ప్రేమిస్తే ఏమవుతుంది అనే కాన్సెప్ట్తో తెరకెక్కిన చిత్రం ఇది. ధూల్పేట ఈశ్వర్గా ప్రభాస్ హీరోయిజం ఆకట్టుకుంది అప్పట్లో. శ్రీదేవి విజయ్ కుమార్ హీరోయిన్గా నటించిన ఈ సినిమాలోని దిందిరానా, అమీర్పేటకు ధూల్పేటకు లాంటి పాటలు ఇప్పటికీ వినిపిస్తూనే ఉంటాయి. ఈశ్వర్గా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ప్రభాస్ బాహుబలిగా ప్రపంచవ్యాప్తంగా క్రేజ్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. 23 సంవత్సరాల్లో హీరోగా 23 సినిమాలతో ప్రేక్షకులను అలరించారు. రాజాసాబ్ వచ్చే ఏడాది జనవరి 9న విడుదల కాబోతోంది. దీంతో పాటు ఫౌజీ, స్పిరిట్ తదితర చిత్రాలతో కూడా బిజీగా ఉన్నారు ప్రభాస్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.